హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వరల్డ్ మై కిచెన్. ఈరోజు మనం పెరుగు పులియ పచ్చడి ప్రిపేర్ చేసుకుంటున్నామండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇది అన్నంలోకి, చపాతీ, దోశ, ఇడ్లీ ఎన్ని ఐటెంలోనైనా కానీ బాగా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే చట్నీ అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మనం ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ముందుగా మెయిన్ వచ్చేసి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ ఎండుమిర్చి అండి. మన ఈ పెరుగు పులియ పచ్చడికి కావాల్సింది ఈ ఎండుమిర్చిని ఇలా మనం తొడలు తీసుకొని ఒక క్లాత్ తోటి తుడిచి తీసుకుందాం. ఎందుకంటే కొద్ది గొప్ప దుమ్ము దులారం ఉంటుంది కాబట్టి తుడిచి మనం వీటిని మధ్యగా తుంపుకొని ఇలా విత్తనాలని సెపరేట్ చేసుకోవాలి. విత్తనాలు ఒకవైపు, మిర్చి ఒకవైపు సెపరేట్ పెట్టేసుకోండి. ఆ తర్వాత పెరుగు కావాలి కదా, మనం పెరుగు పచ్చడిని చేసుకోవాలంటే మెయిన్ ఇంగ్రీడియంట్ పెరుగు కదా. ఈ పెరుగుని తీసేసుకొని ఇలా కొంచెం మెత్తగా స్మాష్ చేసుకుందాం. తర్వాత ఇందాక మనం తుంపు పెట్టుకున్న ఎండుమిర్చి ఉన్నాయి కదండి, ఈ పెరుగులో మనం పులియబెట్టుకోవాలి. చూడండి, ఇవన్నీ వేసి ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. ఎంత అంటే మ్యాక్సిమం మినిమం వచ్చేసి ఒక 2 అవర్స్ అన్నా కానీ ఈ మిరపకాయలు ఈ పెరుగులో బాగా నానాలి. సో మూత పెట్టేసి ఒక 2 అవర్స్ వీటిని నాననిద్దామండి. చూడండి, ఒక 2 అవర్స్ తర్వాత మిర్చి అంతా పెరుగులో బాగా నానిపోయింది. ఇలా పులిసి చూడండి, పెరుగు కూడా కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. ఇది మనకు మిర్చి ఎంత బాగా నానితే చట్నీ అంత టేస్టీగా ఉంటుందన్నమాట. సో నేను దీన్ని మిక్సీ పట్టేసుకోవడానికి జార్లో వేసేసుకొని ఆ తర్వాత ఇందులో మనం కొంచెం ఒక 1 స్పూన్ అంత జీలకర్ర, అలాగే 2 అల్లం ముక్కలు, అలాగే కొన్ని ధనియాలు వేసుకుందామండి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి. 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను. ఇవన్నీ ఇప్పుడు మనం చక్కగా బాగా కలుపుకొని దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. బాగా అంటే ఎంత బాగా అంటే మెత్తగా రావాలన్నమాట. సో అంత మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి ఎంత స్మూత్గా ఉందో, ఇలా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని మనం పోపు పెట్టేసుకుందాం. నెక్స్ట్ మనం ప్యాన్ తీసుకొని ఇందులో, ఇది పచ్చడి కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఆ తర్వాత ఇందులో ఒక 1 స్పూన్ మినపప్పు, అలాగే ఒక 1 స్పూన్ జీలకర్ర, ఒక 1 స్పూన్ మెంతులు వేసుకోవాలండి. ఆ తర్వాత ఆవాలు కూడా వేసేసుకొని కొంచెం కలుపుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు, 2 ఎండుమిర్చి, అలాగే 2-3 ఎల్లిపాయలు చిదుముకొని వేసుకోవాలి. ఇలా ఎల్లిపాయలను వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. సో ఇవన్నీ మనకి కొంచెం దోరగా వేగాలండి. ఇలా దోరగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి ఉంది కదా, దీంట్లో వేసేసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత దీన్ని మనం బాగా ఉడికించాలండి. ఎంత బాగా ఉడికించాలి అంటే ఇది మనకి చాలా దగ్గరకు అవ్వాలన్నమాట. ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి పైన మనకి ఆయిల్ తేలాడుతుంది. ఆయిల్ వచ్చిన తర్వాత కూడా అలా కాదండి, ఇంకా బాగా దగ్గర పడాలి. దీన్ని కలుపుతూ మనం కొంచెం సేపు ఓపిక పట్టేసుకొని ఉడికించుకున్నామా చాలా టేస్టీగా రెడీ అవుతుందండి ఈ పెరుగు పులియ పచ్చడి. దీన్ని మనం అన్నం కానీ, దోశ కానీ, చపాతీ, ఇడ్లీ ఏ ఐటెంలోనైనా కానీ పర్ఫెక్ట్గా సూట్ అయ్యే చట్నీ అనమాట. అంతేనండి, ఇలా బాగా దగ్గరకు అయిన తర్వాత ఉడికించుకొని తర్వాత ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడం. అంతే అండి, మన పెరుగు పులియ పచ్చడి రెడీ. వీడియో కానీ నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.